వాసన వస్తుంది. అలాగే వాటర్ కూడా అంత నీట్గా ఏం లేదు. మొత్తం వ్యర్థ పదార్థాలు, చెత్త, డస్ట్ ఇవే ఉన్నాయి. ఇప్పుడు మన లోకల్లో ఇంత ఇబ్బంది పడుతున్నామంటే రేపు వేరే రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఈ వాటర్ దగ్గర చూడడానికి వస్తున్నారు అన్ని. వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు, మన హైదరాబాద్ ఇజ్జత్ పోతూ ఉంటుంది. ఇప్పుడు మేము ఒక 5 నిమిషాలు నిల్చోవడానికి ఏదోలా అనిపించి మేము వెళ్ళిపోదాం చూస్తున్నాం. ఇప్పుడు అంత పట్టించుకోవట్లేదు గవర్నమెంట్, కొద్దిగా పట్టించుకోవాలి. ఈ డస్ట్ మొత్తం ఇదంతా ఇందులో వాటర్లో కలుస్తున్నాయి. కొద్దిగా అంతా క్లీన్ చేసి కొద్దిగా నీట్గా అయితే బాగుంటుందని, ఏదైనా ఈ స్మెల్ పోవడానికి ఏమైనా వాడితే బాగుంటుందేమని నా ఉద్దేశం. ఇట్లా ఏం కలుస్తుంది అనుకున్నారు? ఇంత దౌర్భాగ్యమైన స్మెల్ హుస్సేన్ సాగర్ నుంచి వస్తుంది కదా. మన మురికివారం మొత్తం ఇందులోకే షిఫ్ట్ అవుతున్నాయి కదా. ఇక్కడ నుంచి వేరే ఏమైనా వేరే సైడ్ అయినా పోవడానికి దారి డైవర్ట్ చేస్తే కొద్దిగా నీట్గా అయితే బాగుంటుంది. కానీ లేకపోతే ఈ మురికి పోవడానికి అయినా దీంట్లో కెమికల్స్ ఏమైనా కలిపి కొద్దిగా శుద్ధపరిస్తే బాగుంటుందని అనుకుంటాను. ప్రజెంట్ జస్ట్ ఇక్కడ రోడ్డు మీద నిల్చుంటే స్మెల్ మొత్తం దారుణంగా వస్తుంది. వాటర్ దగ్గర రాకముందునే ఇక్కడికి వస్తే ఇంకెక్కువ వస్తుంది. ఇక వెళ్ళిపోదామని అనుకుంటున్నాను ఈ స్మెల్ భరించలేక. ఇక్కడ మొత్తం పర్యాటకులు కూడా ఏం కనబడతలేదు. నార్మల్గా అయితే ఈవినింగ్ టైం అయితే ఫుల్ పర్యాటకులు వస్తారు కదా. అసలు నార్మల్గా చాలా ఎక్కువ మంది ఉంటారు, బట్ ఈరోజు ఎవరు లేరు కూడా. అంత స్మెల్ వస్తే ఎవరు ఉంటారండి, మనమే ఉండలేకపోతున్నాం లోకల్ వాళ్ళ.